ఇండియా నుంచి మా బావ వస్తా అంటే మా తమ్ముడు నాకు ఏమేమి సామాన్లు పంపించినాడో ఈ వీడియోలో అయితే చూద్దామండి. నాకు చాలా ప్రేమగా అయితే పంపించాడు. కోయట్లో ఏం వస్తువులు కొన్న ఆనందం ఉండదు, ఆ ఫీల్ ఉండదు. అదే ఇండియా నుంచి చిన్న వస్తువు వచ్చిన ఆ ఫీల్ వేరు, ఆనందమే వేరు. ఇంకా 5 గంటలకైతే ఇంటికి వచ్చాడు. నేను 11 గంటలకైతే ఫోన్ చేశాను, తొందరగా పోయి తెచ్చుకుందాం అని చెప్పి. చాలా ఆత్రంగా ఉన్నది నాకైతే తెచ్చుకోవడానికి. కోయటోళ్ళు ఏదో కంపెనీ పెడుతున్నారంట, అందుకని చెప్పి 11 బండ్లు అయితే తెచ్చి పెట్టినారు. మా బావగా నుంచి సామాన్లు తీసుకుని వస్తా అంటే ఇతను ఒక మాట అన్నాడు, చూడండి ఏమన్నాడు. ఇప్పుడు చూసే మీరే వీడియోలో ఉంటారా, నన్నగాడ పెట్టు యూట్యూబ్ లో అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి అతను కాడ సింపుల్ ఊరికే ఆడ తీశాను. 3 కట్ బన్నీలు అయితే తెచ్చుకున్నాను. కోయిట్లో కాడ తీసుకోవచ్చు, కాకపోతే అంత బ్రాండ్ ఏం ఉండవు, సరిగ్గా ఉండవు. అందుకని చెప్పి ఇంటికాడ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఈ కవర్ లో నేను చెప్పను, మీకు గానీ కనిపించి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఆ ఏంటి అనేది. అలాగే కంట్లో ముందుగా తెప్పించుకున్నాను 2 కళ్ళు ఎందుకో ఎర్రగా ఉన్నాయి, చూపిస్తా చూడండి మీకు ఎంత ఎర్రగా ఉన్నాయో. అందుకని చెప్పి బండి తోలేదానికి చాలా ఇబ్బంది అయిపోతున్నది. అందుకని చెప్పి 2 అయితే తెప్పించుకున్నాను. ఇన్ని కోయిట్లో దొరక ఇండియా నుంచి తెప్పించుకోనేరా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడ ఏటీఎం ఉండాలి, అప్పుడు మాత్రం డబ్బులు అయితే తీసుకోవడం లేదు. అలాగే ఇంటికా నుంచి గోవా పచ్చగడ్డ తెచ్చుకున్నాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్